పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సూచిత పఠనము ఒకసారి మనం ధ్యానించినట్లయితే, ఒకానొక వ్యక్తి ప్రభువును చూడడానికి, ప్రభువును వెతకడానికి, ప్రభువును తన హృదయంలో ఆహ్వానించుకోవడానికి ఎంతో తృష్ణ కలిగి, ఎంతో ఆశ కలిగి ప్రభువును చూడడానికి వెళుతూ ఉన్నాడు ప్రముఖుడు, అదే విధముగా ధనికుడైనటువంటి జక్కయ్య. ఈరోజు ప్రభువును చూడడానికి, వెతకడానికి ఆత్మతో ఎవరైతే వెళుతూ ఉన్నారో, ప్రభు అట్టి వారి హృదయంలో వీక్షించడానికి, అట్టి వారి కుటుంబంలో వేరు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నాటి సువిశేష పఠనము పునీత లూకా రాసినటువంటి అధ్యాయం 19వ అధ్యాయంలో మనం 1 నుంచి 10వ వచనం వరకు చూస్తూ ఉన్నాం. జక్కయ్యలోని ఆ యొక్క తపన, జక్కయ్యలోని ఆ యొక్క తృష్ణ ప్రభువు పైన ఏ విధంగా ఉన్నదంటే, అలా ఎరుకో నగరంలో ఎదుగుతున్నటువంటి ప్రభువును చూడడానికి, అలా ప్రయాణమైపోతున్నటువంటి ప్రభువును చూడడానికి, ఇదిగో ప్రభువు కన్నా ముందుగా, జనసమూహం కన్నా ముందుగా ఆ మేడి చెట్టును ఎక్కి ఆ చెట్టు పైన చూడడానికి కావలసినటువంటి ఆశను బట్టి క్రీస్తు ప్రభువు కలిగిన మాటలు లూకా సువార్త 19వ అధ్యాయము 8వ వచనంలో జక్కయ్య పలికిన మాటలు, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేదను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నటువంటి వారి దగ్గర నేను 4 రెట్లు వారికి ఇచ్చేదనని జక్కయ్య పలికిన మాటలకి ప్రభు సైతం కూడా, జక్కయ్య, నేనే నీ ఇంటికి రక్షణ వచ్చినదని లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు అనేది ప్రభువుతో ఎప్పుడైతే కుదుటపడుతూ ఉంటుందో, ప్రభువుతో ఎప్పుడైతే ప్రార్థనలో మమేకం కావడానికి, ప్రభువును చూడడానికి ఆశపడుతూ ఉంటామో, ఇది పౌలు గారు చెప్పిన రీతిగా ఆశ కలిగినటువంటి ప్రతి హృదయం కూడా సంతృప్తి చెందే దేవుడు సంతృప్తి పరుస్తూ ఉన్నాడని, ఇదిగో మన పట్ల దేవుడు అలా మనకు ఆయనకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు జక్కయ్య ఇంటిలోనికి ప్రభు రావడం చూస్తున్నాము. జక్కయ్య కూడా పలికిన మాటలు, ఇదిగో నేను నా ఆస్తిని పేదలకు ఇచ్చిన పలికిన మాటలను మనం ఎంచుకున్నాము. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క శిష్యులుగా ప్రభువుతో పలికిన మాటలు, ప్రభువుతో ఉండదగిన మాటలు ఏమిటంటే, అయ్యా, నేను నీతో ఉంటాను, నీతో నేను నివసిస్తాను, నేను అన్యాయం చేసినట్లయితే తిరిగి వారిని 4 రెట్లు ఇస్తానని ఎవరైతే దేవుని ముందు ప్రాధేయపడి ప్రార్థనలు అవేకమైతూ ఉన్నారో, దేవుడు అతి వారి గృహంలో నివసించడానికి విచ్చేయనున్నాడని నాటి లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వరకు వచనాలు మనం వింటున్నాం. అంతని మంచి మనస్సును, మంచి ఆ యొక్క దేవుని పొందుకునేటానికి కావలసినటువంటి ప్రార్థన అనుభూతిని కలిగి జీవించాలని ఈనాటి దేవుని తప్పునాలు మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఎవరి కూర్చున్నా మనందరము కూడా ఆ పరమ తండ్రిని అడిగి ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.